విడుదల రజనీకి బంపర్ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు విడుదల రజనీకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేది విడుదల రజనీ. ఆ తర్వాత మరి ఆమె వైసీపీకి వెళ్ళిపోయి ఎమ్మెల్యేగాను, మినిస్టర్గాను పనిచేసింది. అయినా సరే విడుదల రజనీ మంచి తెలివైనటువంటి వ్యక్తిని, విడుదల రజనీ మంచి భవిష్యత్తు ఉందని, ఆమెకు మనకి తెలుగుదేశం ప్రభుత్వం తరపున మంచిగా టికెట్ సైతం ఇవ్వాలని మరి ఎదురు చూసే సమయంలో ఆమె వెళ్ళిపోయిందని, తెలుగుదేశం పార్టీలోకి ఆమె వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరి గతంలో ఆమె వైద్య శాఖ మంత్రిగా అయితే పనిచేశారు. ఈ నేపథ్యంలో విడుదల రజనీ ఇప్పుడు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు విడుదల రజనీ. ఈ నేపథ్యంలో విడుదల రజనీ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఆమెకు భారీగా అయితే విజయావకాశాలు, ఎంపీగా సీట్ ఇవ్వడానికి సైతం మరి వెనకాడపోనంటూ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ పోస్ట్‌కి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఇక అభిమానులు సైతం ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అదే విడుదల రజనీ చంద్రబాబు గారిని, అలాగే లోకేష్‌ని, మరి నందమూరి కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని ఎంతగానో విమర్శించారు. మరి ఆ పార్టీలో ఓనమాలు నేర్చుకుని వెళ్ళినటువంటి విడుదల రజనీకి అంతుంటే, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంకెంతగా ఉండాలి? కానీ విడుదల రజనీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలని, ఆమెలాంటి యువత మరి పాలిటిక్స్‌లోకి అవసరమని, అందుకే ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం